దేవుని యందు భయభక్తులు నీకు ఉంటే నీ మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేస్తారని మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. చీకటిలోను మరణ ఛాయలోను నీ ఉన్నప్పుడు ఆ నీతి సూర్యుడు నీ మీద ఉదయించాడు. ఇంతకీ నీకు దేవుని యందు భయం ఉందని ఎలా తెలుసుకోగలవు? ఎలా అంటే, ఆయన నీ నుండి కోరుకుంటున్నది అబ్రహాము వలె ఆయనకు ఇచ్చినప్పుడు, ఆయన మాట నీవు కాదనకుండా విన్నప్పుడు నీకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయని తెలుస్తుంది. నీకు భయభక్తులు ఉన్నట్లయితే నీ కొరకు సిద్ధము చేస్తున్న ఆ పరలోక రాజ్యానికి నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా? నీతి సూర్యుడు ఉదయించే ఆ రాజ్యంలో జీవజలముల నది, జీవవృక్షములు, గొర్రెపిల్ల సింహాసనము, 12 మిక్కిలి వెలగల రాళ్లతో సిద్ధము చేస్తున్న ఆ పరలోక రాజ్యంలో దేవుడు నిత్యము తన వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాడు. అక్కడ నిత్యము సంతోషమే ఉంటుంది. భూలోకములో ఏదైతే ఉంటుందో పరలోకములో అది ఉండదు. అంటే భూలోకములో ఉన్న పాపము పరలోకములో ఉండదు. పరలోకములో నిత్యము పరిశుద్ధత ఉంటుంది. అంటే నీతి గల ఆ సూర్యుడు, అంటే నీతి మాత్రమే పరలోక రాజ్యములో ఉంటుంది. మరి ఆ రాజ్యములో ప్రవేశించాలంటే జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడిందనే నమ్మకం నీకుందా? నీ పాపములు క్షమించబడ్డాయనే నమ్మకము నీకుంటే యేసుక్రీస్తు ప్రభువారు తన దూతలతో మరల ఈ భూలోకానికి వచ్చినప్పుడు నీవు ఆ రాజ్యములోనికి, ఆ నీతి సూర్యుడు ఉదయించే ఆ రాజ్యములోనికి నీవు ప్రవేశిస్తావు. సాక్షాత్తు దేవదూతలే నీకు స్వాగతం పలుకుతాయి. అంతటి గొప్ప ఆధిక్యతను దేవుడు మానవుడైన నీ కొరకు, నా కొరకు అనుగ్రహించాడు. అంటే ఆ యొక్క దేవుని రాకడకు మరియు పరలోక రాజ్యములో మనం ప్రవేశించడానికి సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. అంటే ఆ నీతి సూర్యుడు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ద లార్డ్.